కూడా చేయట్లేదు ఈ గవర్నమెంట్, వీళ్ళొద్దు మనకి మార్చేద్దాం ఈసారి అనుకుని వేసేవాళ్ళు ఓ 10 to 15% అనుకుందాం. ఓ 5 to 10% కొంత ఏదో ఎమోషన్ ఎక్కడో కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అదే ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఒక్క ఛాన్స్ అడిగిన చాలా మంది ఇది రాంగ్ పరిస్థితి. ఒక్క ఛాన్స్ అడిగారని వేయలేదు సార్. కేఏ పాల్ కూడా ఒక్క ఛాన్స్ అడిగిన చాలాసార్లు అడుగుతారు. ఒక్క ఛాన్స్ అడిగిన వాళ్ళకల్లా అది కనిపించలేదు. అప్పుడు మీరు ఇప్పుడు రెడీగా ఉంటే ఇస్తారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ట్రాన్స్ఫర్ అయిన ఓట్ బ్యాంకింగే. ఇప్పుడు కూటమి ఆబ్వియస్గా కూటమి అడ్వాంటేజ్ 50% ఓట్ బ్యాంకింగ్ ఉంది క్యాస్ట్ పరంగా. ఆ టైంలో ఇప్పుడు మీరు ఇస్తున్నారు, మీరు రెడీ, మిమ్మల్ని ఇక్కడి నుంచి సరిగ్గా అన్నం పెట్టకపోతే అక్కడికి వెళ్తారు. ఒక్క ఛాన్స్ అడిగారని వెళ్ళలేదు. ఆబ్వియస్గా పసుపు దానికి తోడైంది ఆబ్వియస్గా. అదర్ ఆల్టర్నేటివ్ కనపడడం నెక్స్ట్ ఇమీడియట్గా ఆల్టర్నేటివ్ ఉంటుంది. వాళ్ళు ఒక ఛాన్స్ అని రెండో ఛాన్స్ మూడో ఛాన్స్ చూసుకోరు. మీరు ఇప్పుడు బాగా చేయండి కూటమి, మీకు 20 సంవత్సరాలు మీకు ఇల్లే ఇస్తారు. మీరు బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయండి. మీరు సూపర్ 6 మీద వెళ్తే వీళ్ళు కూడా సూపర్ 6. నవీన్ పట్నాయక్ చేయలే 5 టర్మ్లు చేస్తారు. సూపర్ 6 మీదే కొడతా కరెక్ట్ కాదు. మీరు సూపర్ 6 వెళ్తా ఉంటే వాళ్ళు ప్రజలు 6 కొట్టడానికి రెడీగా ఉంటారు. అది పవన్ కళ్యాణ్ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు గారైనా. కొంతమంది అప్పట్లో జరిగిన ఒక అంచనా ఏంటంటే ఒక 10 to 15% ఈ ఒక్క ఛాన్స్ అనే ఆ ప్లీజింగ్కి కులాలకు అతీతంగా కాస్త జగన్ వైపు మొగ్గు చూపారు. కుర్రోడు కదా చూద్దాం వేసారు సార్, 100% వేసారు. బట్ ఏంది ఎమోషన్ అంటే ఫస్ట్ మీరు మీ రెస్టారెంట్ నుంచి పక్క రెస్టారెంట్కి వెళ్తున్నారంటే ఫస్ట్ మీరు ఏదో ఒకటి ఇబ్బంది పెట్టాలి కదా. సో అది ఎమోషనల్ కనెక్షన్. మీరు ఇక్కడ అద్భుతంగా ఉంటారు, కదలరు సార్. మీరు చెప్పినట్టు నవీన్ పట్నాయక్ 20 సంవత్సరాలు, వేరే పార్టీలు కూడా చాలా వచ్చాయి. అవును, 20 సంవత్సరాల పాటు ఎందుకు కంటిన్యూ చేశారంటే ఎమోషనల్కి 90% కాబట్టి 50-50 సాటిస్ఫై అయితే అక్కడే ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ మీరు ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మొన్న జరిగిన ఎలక్షన్స్లో 2024 మొన్న జరిగిన ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి అంత దారుణమైన ఓటమి ఎదుర్కొని కూటమి అధికారంలోకి రావడానికి మీరు చెప్పేది ఏంటంటే జగన్ ఫెయిల్యూరు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రజల ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాలేకపోవడం, దీనివల్ల ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయ్యారు సార్. మామూలుగా ఇంతకుముందు ఏంటంటే ఆయన మీరు చెప్పినట్టు పాదయాత్రతోనో లేకపోతే ఎమోషనల్ కనెక్షన్ ఉండేవాళ్ళు. మీరు 5 yearsలో ఏ జిల్లాలో కూడా ఒక 5 days స్టే చేసిన దాఖలాలు లేవు. పరదాలుగా వెళ్ళినా కూడా. సో ఎప్పుడు కూడా మీరు ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎమ్మెల్యే వస్తే ఆ ఎమ్మెల్యేతో పాటు ఒక 4 మండల స్థాయి లీడర్స్ వచ్చి మాట్లాడతారు, నియోజకవర్గంలో స్టే చేస్తారు. మీ టీయో కాఫీయో భోజనం చేసినప్పుడు ఈసారి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆనందంతో వెనకాల వెళ్ళి పనిచేస్తారు. రాజశేఖర రెడ్డి గారు అది మెయింటైన్ చేసేవారు, ఎవరు వచ్చినా కానీ కలవడం మాట్లాడడం అని. సో ఆ ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయితే మిగతాయి కూడా అడ్వాంటేజ్ ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. వాళ్ళు చేయాల్సిన పనులు తగ్గిపోవడం, మీరు చుట్టూ ఉన్నటువంటి కోటరీ తప్పు. ఇప్పుడు చాలామంది వీళ్ళు వాళ్ళ మిస్టేక్ ఓడిపోయారు, వీళ్ళు వంద ఓడిపోయారు, చాలా పేర్లు చెప్తా ఉంటారు. వాళ్ళని పెట్టుకుంది మీరే కదా, డిసిషన్ మీదే కాబట్టి రెస్పాన్సిబిలిటీ కూడా మీరే తీసుకోవాలి. అంతే కదా. సజ్జల గారిని అనడమో లేకపోతే ఇంకోరిని అనడమో గారిని అనడమో కరెక్ట్ కాదు. ప్రజలు సజ్జల కోసం లేకపోతే ఇంకొకరి కోసం ఓటు వేయలేదు కదా, జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్స్, ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని లక్షణాలు, వీటితో పాటు ఆయన తీసుకున్న కొన్ని అట్రాసిటీస్ సంబంధించిన చర్యలు కానీ, యాక్షన్స్ కానీ, కేసులు కానీ, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం కానీ, ఇది ఎంతవరకు కూటమికి పనిచేసింది? 100% సార్. ఇప్పుడు మీరు అమరావతిలో ఒక బిల్డింగ్ కూల్చేశారనుకోండి, ఎక్కడో శ్రీకాకుళంలోనో రాప్తాడులోనో ధర్మవరంలోనో వాళ్ళు అదే ఎగ్జాంపుల్ తీసుకొని అక్కడ లోకల్గా ఉన్నటువంటి టార్గెట్ చేస్తారు. అంతే కదా.